అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత మాజీ ఎమ్మెల్యే మల్ల విజయ్ ప్రసాద్ గారు ఒక పెద్ద కుంభకోణంలో ఇరుక్కున్నారండి. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. ఈడీ ఆయన్ను ఎనీ టైం అరెస్ట్ చేయొచ్చు. దాదాపుగా 2,000 కోట్లకు పైగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేసి చాలామందిని, వేలాది మంది ప్రజలను మోసం చేశారు అనేది ఇతని మీద ఆరోపణ. ఇది ఒక మల్టీ లెవెల్ చిట్ ఫండ్ స్కామ్, మల్టీ స్టేట్స్ చిట్ ఫండ్ స్కామ్. ఈడీ అండ్ సిబిఐ చాలా సీరియస్గా ఈ కేసును తీసుకున్నారు. సో ఇంతకీ ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూస్తే, విశాఖ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ, గతంలో ఆయన కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా పనిచేశారులే, మల్లా విజయ్ ప్రసాద్. ఇతనికి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ పేరేంటంటే వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, WBEPL. ఈ కంపెనీ మల్లా విజయ్ ప్రసాద్ గారు ఎండీగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వ్యవహారాలు నిర్వహిస్తుంది. సో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే, మా కంపెనీలో మీరు పెట్టుబడులు పెట్టండి, మీకు విశాఖపట్నంలో విలువైన ప్లాట్లు మీకు రిటర్న్ ఇస్తాం, లేదా మీ అమౌంట్ డబుల్ చేసి రెట్టింపు చేసి ఇస్తాం అనే పేరుతో ఈ 5 రాష్ట్రాలకు చెందిన వేలాది మంది దగ్గర నుంచి 2,000 కోట్లకు పైగా నగదు వసూలు చేశారు. ఎప్పుడు, ఏ టైంలో? 2008 నుంచి 2014 ఆ టైంలోనే. సో ఏది వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ స్కామ్ జరిగిందని ఏం కాదు. గతంలోనే ఒక 10 ఏళ్ల కిందట, 15 ఏళ్ల కిందటే ఈ వ్యవహారం అంతా జరిగింది. అండ్ దీని మీద 2021లోనే మల్లా విజయ్ ప్రసాద్ని ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. 2021లోనే ఒడిశా పోలీసులు ఈ స్కామ్ కనిపెట్టి అక్కడ బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మల్లా విజయ్ ప్రసాద్ని అరెస్ట్ చేశారు ఒడిశా పోలీసులు. కానీ ఇది వేల కోట్లకు సంబంధించిన కుంభకోణం కాబట్టి ఈడీ రంగంలోకి దిగిందనమాట. సో 2026 ఆగస్టు 6వ తేదీన వాళ్ళ ఇంటికి వెళ్ళి సోదాలు చేశారు. అండ్ తాజాగా నిన్న అతన్ని అరెస్ట్ చేయడానికి ఛార్జ్ షీట్ కూడా రెడీ చేశారనమాట. సో ఈయనకు సంబంధించిన 152 బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారు. మల్లా విజయ్ ప్రసాద్, మరో డైరెక్టర్ వరాహ రామకృష్ణ సత్య శ్రీనివాసరావులకు చెందిన 182 బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు ఫ్రీజ్ చేశారు. అలాగే హైదరాబాదు, విశాఖపట్నంలో 5 ప్రదేశాల్లో వీళ్ళకి కార్యాలయాలు ఉన్నాయి. ఆ కార్యాలయాల్లో సోదాలు చేసి 6 లగ్జరీ కార్లు అండ్ సుమారుగా ₹1 కోటి విలువైన నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మనీ లాండరింగ్కి పాల్పడ్డారు అని నిరూపించడానికి కావాల్సిన డాక్యుమెంట్, కొన్ని ఆధారాలు అండ్ డిజిటల్ డివైజెస్, బినామీ ఆస్తుల పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు ఇలా 2,000 కోట్లు కలెక్ట్ చేసి ఏం చేశారు, కొంతమంది బినామీలుగా పెట్టి వాళ్ళ పేరిట రకరకాల ప్రాంతాల్లో, హైదరాబాదు, విశాఖపట్నము, రకరకాల ప్రాంతాల్లో ఆస్తులు కొన్నారు. విపరీతంగా ఆస్తులు కొన్నారు. ఆస్తులు కొని అనుభవిస్తున్నారు, లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు అనమాట. సో దాంతో ఇది కేసు నమోదైంది. ఎక్కువ రిటర్న్స్ ఇస్తామని, రియల్ ఎస్టేట్ ప్లాట్లు ఇస్తామని నమ్మించి నిధులు సేకరించారు. సేకరించిన ప్రజల సొమ్మును తిరిగి చెల్లించకుండా ఆ నిధులను ఇతర వ్యాపారాలకు, సొంత ఆస్తుల కొనుగోళ్లకు అక్రమంగా మళ్లించినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. సో ఇది ఓవరాల్గా జరిగింది. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. 2021లో వైసీపీ అధికారంలో ఉంది. అదే పార్టీలో మల్లా విజయ్ ప్రసాద్ గారు ఉన్నారు. ఒడిశా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. 2,000 కోట్లకు పైగా అక్రమంగా నిధులు సేకరించారు అని. ఇది లీగల్లీ ప్రూవ్డ్, పోలీస్ దర్యాప్తులో కూడా ప్రూవ్డ్, అండ్ ఈడీ దర్యాప్తులో కూడా ఆధారాలన్నీ లభ్యమయ్యాయి. అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్న ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎటువంటి ఆరోపణలు లేని, అసలు తప్పు చేశారనడానికి ఎటువంటి ఆధారాలు లేని, ఏ ఒక్క నుంచి నన్ను మోసం చేసింది ఈ సంస్థ అని ఏ ఒక్కరి నుంచి ఫిర్యాదు లేకపోయినా మార్గదర్శిని వేధించారు, కేసుల పేరుతో వేధించారు. రామోజీరావు గారిని కూడా 86, 87 ఏళ్ల వయసులో ఆయన్ని కూడా వేధించారు. సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కళ్ళెదురుగా తమ నాయకుడు 1,000 కోట్ల స్కామ్ చేసినా పట్టించుకోని వాళ్ళు ఎటువంటి ఆరోపణ, ఎటువంటి మచ్చలేని మార్గదర్శిని ఇబ్బంది పెట్టారు. అంటే ఇదంతా ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, గతంలో ఇలా ఉందన్నమాట. ఇది ఇంత పెద్ద స్కామ్. మల్లా విజయ్ ప్రసాద్ అనే వ్యక్తి మేబీ వైజాగ్ వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవరికి తెలియకపోవచ్చు. కానీ 2,000 కోట్లు వసూలు చేసి తిరిగి చెల్లించకుండా ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడ్డాడంటే ఖచ్చితంగా ఆయన ఇప్పుడు అందరికీ గుర్తుండే వ్యక్తి అవుతాడనమాట.